వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ఎవరైతే ఇప్పుడు ఐదుగురు మంది చనిపోయారో వాళ్ళలో ఇక్కడ ఎవరి ఇల్లు అన్నాయి, ఎవరి ఫ్రెండ్స్? ధనుష్ ఇంకా లోహిత్ అనే ఇద్దరు అబ్బాయిలది ఇక్కడ, ఇంకోటి జితిన్, ఇంకా వేరే వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో, ఒకటేమో చింతల్ బస్సి, ఇంకోటేమో బన్సిలాల్పేట వాళ్ళ వాసులు. వీళ్ళందరూ ఎప్పటి నుంచి స్నేహితులు అన్న 7 మంది కూడా? ఎప్పటి నుంచో స్నేహితులు అనుకుంటా, మనకు కూడా అంత ఐడియా లేదు. వాళ్ళు ఇక్కడికి వచ్చి కూడా 3-4 months అయింది, ఎందుకంటే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఇల్లు ఇక్కడ. ఇక వాళ్ళు ఇక్కడ రెగ్యులర్గా వస్తుంటారు, పోతుంటారు. ఇది ఎప్పుడు జరిగిందన్న? అంటే వీళ్ళు ప్రతిసారి ట్రిప్కి వెళ్తూ ఉంటారా, లేకపోతే ఇదే ఫస్ట్ టైమా? ఇదే ఫస్ట్ టైం అని అనుకుంటాం మేడం. ఎందుకనంటే మేము కూడా ఇటు పక్క లైన్లో ఉంటాము. ఇద్దరు చాలా మంచి బ్రదర్స్ వీళ్ళు. ఇక సడన్లీ ఇట్లా అయిందని చెప్పి వాళ్ళకు కూడా అనుకోలేదేమో. ఇక వాళ్ళ ఫాదర్ కూడా పొద్దుగాలనే చెప్పిర్రంట, మేము ఇట్లా వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాము అది ఇది అని చెప్పి చెప్తున్నానంట. వాళ్ళ మమ్మీ అప్పటికే చెప్పిందంట, వద్దు నా ఆరోగ్యం కూడా మంచిగా లేదు, వెళ్ళకండి అని అంటే వెళ్ళిరా అని చెప్పి ఇన్ఫర్మేషన్. ఎప్పుడు తెలిసిందన్న ఈ విషాదం? ఎందుకంటే చాలా దారుణమైన ఘటన అని చెప్పొచ్చు. ఎందుకంటే సరదాకి వెళ్ళటంతో అంటే ఎంజాయ్ చేద్దామని వెళ్ళి ప్రాణాలు కోల్పోయి రావడం జరిగింది, అంటే మృతదేహాలుగా ఊపిరి లేకుండా రావడం జరిగింది. అంటే ఎప్పుడు తెలిసింది? ఇది చాలా బాధాకరమైన విషయం మేడం. ఎందుకంటే చాలా చిన్న ఏజ్, వాళ్ళకి ఇంకా ఏం తెలియని ఏజ్లో ఇట్లా అయ్యారు. ధనుష్ కూడా ఇప్పుడే కొంచెం ఫోటోగ్రఫీ నేర్చుకొని, ఇప్పుడే తను వృత్తిపర ఇట్లా కొంచెం నేర్చుకొని ఇట్లా చేస్తుండు. లోహిత్ అనేటనేమో ITI చేస్తుండు. ఇద్దరు చాలా చిన్న వ్యక్తులే. ఇట్లా కావడం చాలా బాధాకరణము. మా బస్తీలో కూడా అందరూ కన్నీరు మున్నీరు అవుతారు. తీవ్ర విషాదంలో మునిగిపోయారని చెప్పొచ్చు. ఎందుకంటే ముషీరాబాద్కి చెందిన ఇప్పుడు ఎవరైతే కొంతమంది స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పొద్దున్న నిర్ణయించుకోవడం జరిగింది. అందరం కూడా కొంచెం అలానే ట్రిప్కి వెళ్తామంటూ కూడా వాళ్ళు వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళాక అక్కడ ఫోటోలు తీసుకుంటే, ఇక్కడ మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం, ఫోటోలు తీసుకుంటూ వాళ్ళు ఎంత ఆనందంగా ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నారు అనేది కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఒక్కసారిగా ఆ నీళ్ళల్లోకి దిగడం జరిగింది, అందులో కొట్టుకుపోయే సందర్భం అని చెప్పొచ్చు. ఒకసారి అంటే మొత్తం కూడా 5 ఫ్యామిలీలో కూడా తీవ్ర విషాదం అయితే చోటు చేసుకుంది. ఇప్పుడు ప్రస్తుతానికి మనం ముషీరాబాద్ ఎవరైతే ధనుష్ అలాగే లక్కీ ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటి ముందు అయితే ఉన్నాం. ప్రస్తుతానికి ఇంట్లో పైన అయితే వాళ్ళు నివసిస్తున్న పరిస్థితి. ఇక్కడ మొత్తం కూడా తీవ్ర విషాదం అయితే చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఏదైతే కొండపోచమ్మ రిజర్వాయర్లో ఈతకు వెళ్ళిన ముషీరాబాద్కి చెందిన 7 యువకులు, ఒకే ఏరియాకి చెందిన 7 యువకులు కూడా దుర్మరణం చెందడం జరిగింది. ప్రస్తుతానికి ఇక్కడ చూడొచ్చు మొత్తం కూడా విషాద ఛాయలు అల్లుకున్నాయని చెప్పొచ్చు. ఎక్కడికక్కడ వాళ్ళ స్నేహితులు కానివ్వండి, లేకపోతే బంధువులు కానీ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఒక్కసారిగా అసలు ఈ విషయాన్ని కూడా జీర్ణించుకోలేని పరిస్థితి ఏర్పడింది అనేది కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఒక్కసారిగా 7 కూడా ఆనందంగా కొంచెం ఉల్లాసంగా సంక్రాంతి కావటంతో సరదాగా మనం బయటికి వెళ్తామంటూ కూడా వాళ్ళు ఇళ్ళలో చెప్పుకొని, మరి అంటే చెప్పకుండా కాకుండా ఇంట్లో మాట్లాడుకొని ఇంట్లో వాళ్ళని ఒప్పించి అక్కడికి వెళ్ళి వచ్చేద్దామనే లోపే ఇలాంటి తీవ్ర విషాదం చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఈతకు వెళ్ళిన తరువాత అక్కడ వీడియోలు కూడా తీసుకోవడం జరిగింది. ఒక్కసారిగా వీడియోలను కూడా మనం చూస్తున్నాం. వాళ్ళ ఏజ్ కూడా చాలా చిన్న వయసులోనే ఇలాంటి పరిస్థితి రావడంతో ఫ్యామిలీ కుటుంబ సభ్యులు కానివ్వండి, లేకపోతే స్నేహితులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయారని చెప్పొచ్చు. సో చూడొచ్చు, ఇక్కడ చూసుకుంటే ఒకే కుటుంబానికి చెందిన 2 చనిపోవడంతో చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, అసలు ఎవరు చనిపోయారు అంటూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఒకవైపు నుంచి చూసుకుంటే ఒకసారి మనం పైకెళ్ళి కూడా చూసే ప్రయత్నం కూడా ఒకసారి చేద్దాం. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ కూలి పనులు చేసుకుంటూ బతుకు తెరువు కోసం ఎక్కడి నుంచో ఇక్కడికి రావడం జరిగింది. ఈ ఇంట్లోకి దిగి కూడా గత కొన్ని నెలలు మాత్రమే అవుతుంది కాబట్టి వీళ్ళ గురించి ఎవరికి కూడా సరిగ్గా తెలియని పరిస్థితి అని చెప్పొచ్చు. అదేవిధంగా చూసుకుంటే కనుక ఈరోజు పొద్దున్న 9 గంటల సమయంలో వీళ్ళు ఇక్కడ నుంచి అంటే ముషీరాబాద్ నుంచి కొండపోచమ్మ దగ్గరికి అయితే కొండగట్టుకు అయితే వెళ్ళడం జరిగింది. అక్కడ జరిగిన దుర్ఘటన కూడా చాలా ఆలస్యంగా తెలుస్తుందని చెప్పొచ్చు. ఒకసారిగా అక్కడ ఎవరైతే ఉన్నారో ఆ 2 వ్యక్తులు కూడా ప్రాణాలను కాపాడుకోవడానికైతే ఒడ్డుకు రావడం జరిగింది. ఆ తరువాత వాళ్ళు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. పోలీసులు కూడా అక్కడికి చేరుకొని అక్కడ ఏం జరిగింది ఏంటనే విషయాలు కూడా ఎవరైతే ఆ 7 వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతానికైతే వాళ్ళకి సంబంధించి కొంతమంది కుటుంబ సభ్యులు మనతో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి అసలు ఏం జరిగింది ఏంటనే విషయాలు కూడా తెలుసుకుందాం. నమస్తే అండి. ఇప్పుడు చూసుకుంటే ఎవరైతే 7 ఉన్నారో ఇప్పుడు దినేష్ లక్కీ వాళ్ళదైతే ఇది ఇల్లు, మరి వాళ్ళకి మీరు ఏమవుతారు? నేను వాళ్ళ బాబాయ్ని మాట్లాడుతాను. వాళ్ళ బాబాయ్. మీకు ఎప్పుడు తెలిసిందండి అసలు? నాకు మార్నింగ్ తెలిసింది. ఏమని చెప్పారు మీరు? మార్నింగ్ అంటే 12:30కి అట్లా ఫోన్ చేసింది, మా మిస్సెస్ ఫోన్ చేసింది. ఇట్లా వీళ్ళు ఇక్కడ పోయినారంట, అక్కడ గలత్ అయిపోయారంట కొండపోచమ్మ సాగర్లో, కనిపిస్తలేరంట, జల్దిరా అంటే నేను ఆఫీస్లో ఉన్నా, నాకు పని ఉందని చెప్పి నేను 1 o'clock మళ్ళీ ఫోన్ చేసిన. 1 o'clock మళ్ళీ ఫోన్ చేస్తే
మేము పోతున్నాము నువ్వు రా అంటే సరే మీరు వెళ్ళండి అని అక్కడికి వెళ్ళి మళ్ళీ నాకు స్పాట్ నుంచి ఫోన్ చేసిర్రు. మేము ఇక్కడికి వచ్చినాము చూస్తున్నాము, వాళ్ళైతే 5 అయితే వాళ్ళు ఉన్నారో దొరుకుతలేరు, వాళ్ళు 2 అయితే పోలీస్ క్వశ్చన్లు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు అంటే సరే అని చెప్పి మళ్ళీ నేను 2 o'clock ఫోన్ చేసిన, నేను రావాలా అంటే వద్దు నువ్వు ఇంటికాడికి పో, ఇంట్లో పోలేరు అని చెప్తే నేను ఇక్కడికి వచ్చేసిన. అట్లా అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మృతదేహాలు ఏమైనా దొరికాయా, లభించాయా? లేదు, నాకు తెలిసిన మట్టుకు నేను 1 hour కింద ఫోన్ చేసినప్పుడు నాకు ఏం దొరకలేదని చెప్పారు. నేను రీసెంట్గా ఫోన్ చేసిన, ఫోన్ లేపుతలేరు వాళ్ళు. ఎవరు కూడా మాట్లాడిన పరిస్థితి. మేడం అంటే ఇప్పుడు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారండి, ఎన్ని నెలల నుంచి ఇక్కడ ఉంటున్నారు, ఏం పని చేస్తూ ఉంటారు, ఎంతమంది పిల్లలు? వీళ్ళు మా అన్నకు ఒక బిడ్డ 2 కొడుకులు, చనిపోయిన వాళ్ళు 2, బిడ్డ మ్యారేజ్ అయిపోయింది. ఇక్కడికి వచ్చి 1.5 year అవుతుంది. వాళ్ళ మీద ఇల్లు కట్టుకోరు, వాళ్ళ అత్తగారు ఇల్లు ఇది. అట్లా సో చూడొచ్చు, ప్రస్తుతానికి అయితే ఇప్పటికీ కూడా ఏ మృతదేహం కూడా లభించని పరిస్థితి అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే ఈ కుటుంబ సభ్యులకు ఎప్పుడైతే ఈ విషాద ఘటన చోటు చేసుకుందని తెలిసిందో అప్పుడే ఇక్కడ నుంచి వీళ్ళు హుటాహుటిగా అయితే అక్కడికి చేరుకోవడం జరిగింది. ఏదైనప్పటికీ ఒకే కుటుంబంలో 2 వ్యక్తులను అయితే కోల్పోయిన పరిస్థితి అని చెప్పొచ్చు. ఆ తల్లిదండ్రులకి ఎంత తీరని లోటు అనేది కూడా ఇప్పుడు తెలుస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఇంకా ఎవరైతే మిగతా 5గురిలో ఎవరైతే ఇంకా 3 ఉన్నారో ఒకసారి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి కూడా అసలు వాళ్ళు ఎవరు, అసలు ఏం జరిగిందంటూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా ఒకసారి చేద్దాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.